వెల్కమ్ టు అవర్ ఛానల్కి స్వాగతం. ముక్తి సాధన దాని గురించి తెలుసుకుందాం. ఓ గ్రామానికి ఒక సాధువు ఆయన శిష్యగణంతో వచ్చారు. ఆ ఊరిలోని గ్రామస్తులు బస ఏర్పాటు చేశారు ఆ సాధువుకి. అప్పుడు ఓ ఆసామి ఆ ఋషి దగ్గరికి వచ్చి, స్వామి, మనిషి మోక్షం పొందాలంటే ఏం చేయాలి స్వామి అని అడిగాడు. దానికి ఆ సాధువు ఈయనకి ఎలా చెప్తే అర్థమవుతుందోనని ఆలోచించి, నీ దగ్గర కొన్ని ఏళ్ల తరబడి సాగు చేయకుండా ఉన్న భూమి ఏమైనా ఉందా అని అడిగారు. ఉందండి సమాధానం చెప్పాడు ఆ రైతు. చూపించమన్నాడు ఆ సాధువు. 1 ఎకరా చాలా ఏళ్ల తరబడి మేము సాగు చేయకుండా వదిలేశామండి అన్నాడు. ఆ భూమిలో తుప్పలు, డొంకలు, ముళ్ళ చెట్లు, పిచ్చి మొక్కలతో చాలా భయంకరంగా ఉంది. ఋషి అన్నారు, మళ్ళీ నేను వచ్చేసరికి ఈ పొలంలో పంట పండించు. ఆ పండే పంటతో నేను భోజనం తింటాను అన్నారు స్వామి. అప్పుడు రైతు అయోమయంలో పడ్డాడు. సరే, ఎంత కష్టమైనా సాధువు చెప్పారు కదా అని ఆ రోజు నుండి ఆ బీడు భూమిని సాగు చేయటం ప్రారంభించాడు. సరిగ్గా సంవత్సర కాలం అయింది. ఆ సాధువు వచ్చి ఆ రైతు ఇంట్లో భోజనం చేశారు. నేను తిన్న ఈ అన్నం ఎక్కడిది అని అడిగారు. దానికి ఆ రైతు ఇలా సమాధానం చెప్పాడు. మీరు చూపించిన బీడు భూమిని సాగుభూమిగా మార్చి అందులో పండించిన ధాన్యంతో ఈ భోజనం తయారు చేశాను అని చెప్పాడు. దానికి ఆ సాధువు, ఈ ధాన్యం ఎలా పండించావు అని అడుగగా, తుప్పలు డొంకలు కొట్టి పనికిరాని పిచ్చి మొక్కలను తీసి నేలను సదును చేసి దుక్కు దున్ని నీరు పెట్టి అవసరమైన ఎరువులను వేసి పక్షులు కీటకాలు రాకుండా కాపు కాసి వేపుగా ఎదిగాక కోత కోసి ధాన్యం రాల్పి ధాన్యాన్ని బియ్యంగా మార్చి వండి మీకు వడ్డించాను అని చెప్పాడు ఆ రైతు. అంతా విన్న సాధువు, అప్పుడు నువ్వు మోక్షం పొందాలంటే ఏం చేయాలి అని అడిగావు కదా, ఆ ప్రశ్నకు సమాధానం చెప్తా విను అని ఇలా చెప్పారు సాధువు. నువ్వు ఎలా అయితే బీడు భూమిని పంట భూమిగా మార్చావో అలాగే మన దేహం నానా రకాల మలినాలతో ఉంటుంది. మోక్షం పొందాలంటే ముందుగా మన దేహాన్ని శుభ్రపరుచుకోవాలి. తరువాత మన పంచేంద్రియాలను సత్కర్మలతో శుద్ధి చేసుకోవాలి. అంటే క్రమశిక్షణ, దైవారాధన, ఇతర జీవాల పట్ల జాలి, దయ, నిష్కలంకమైన ప్రేమ వంటివి అలవరుచుకోవాలి. ధాన్యం నుండి బియ్యం చేయనప్పుడు బండకు కొడతారు. అలానే మనకి ఎన్నో కష్ట నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ ఓర్చి పరీక్షలు నెగ్గితే అప్పుడు ఆ పరమాత్మ నిన్ను స్వీకరించటానికి సిద్ధంగా ఉంటాడు అని చెప్పాడు ఆ సాధువు. చూసారా ఫ్రెండ్స్, ఎంత విపులంగా చక్కగా అర్థమయ్యేలా చెప్పాడో ఆ సాధువు. అలాగే మనకి అర్థమయ్యే రీతిలో చెప్పే గురువు దొరికితే మనం అనుకున్న మార్గం, గమ్యం చక్కగా ఆనందంగా చేరుకోగలం. మనం ఆ పరమాత్మ గురించి తెలుసుకోవాలి అనే దృఢ సంకల్పం మనలో ఉంటే, అనుకుంటే, మనకి అర్థమయ్యేలా వివరించే గురువుని ఆ పరమాత్మ మనకి నిర్ణయిస్తాడు. ఖచ్చితంగా మన దగ్గరికి పంపిస్తాడు. అర్థమైంది కదా. ఓం నమః శివాయ. శివయ్య అందరినీ చల్లగా చూడు తండ్రి. ఓం నమః శివాయ.